మాఘపురాణము 25వ అధ్యాయము. కళింగ కిరాతకుడు మిత్రుల కథ. గృత్స్నమద మహర్షి జహ్నుమునితో మరల ఇట్లు పలికెను. ఓయి, మాఘమాస వ్రత మహిమను తెలుపు మరియొక కథను చెప్పెదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము ఆచరించి పాప విముక్తుడగునని ఈ కథ తెలుపును. అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథామహిమను తెలుపును. పూర్వముక కళింగ కిరాతకుడు కలడు. అతడా ప్రాంతమున సంపద కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెదుకుచు అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని చూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలయునని బయలుదేరెను. మార్గాయాసముచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణము చేయదలచెను. కిరాతకుడతనిని చూచి వాని వద్దనున్న వస్త్రములు, ధనము మున్నగు వానిని అపహరింపవలయునని తలచెను. తన వారితో వచ్చి ఆ బ్రాహ్మణుని వద్ద ఉన్న అన్నింటినీ బలవంతముగా తీసుకొనెను. ఓయి, నీవు దాచిన ధనము నిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని కిరాతకుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును, నేను దరిద్రుడను, నా వద్ద ధనమేమియూ లేదని సమాధానమునిచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతకుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతకుడు అచటి మార్గమున ప్రయాణించు వారిని చంపి వారి నగలను ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమక్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారిని కూడా దోచుకుని చంపుచుండెను. వానికి ధనమును సంపాదింపవలయునని కోరిక విపరీతముగా పెరుగుచుండెను. ఇట్టి కిరాతకునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగా ఉండెను. అతడును కిరాతకుని వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారము హరించెటివాడు. కిరాతకుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకార మిత్రునికి ఇచ్చేవాడు. అతడును నగలను అమ్మి అందులో కొంత ధనమును తీసుకుని మిగిలిన ధనమును కిరాతకునికిచ్చేడివాడు. వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉండెను. అతడు కాముకుడు, పరస్త్రీ లాలసుడు, ధనవంతుడు, మోసగాడు అయి ఉండెను. వాని తల్లియూ అట్టిదే. భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛావర్తనురాలయ్యెను. ఈ విధముగా ఆ కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరును కాముకులు, స్వేచ్ఛావర్తనులుగా ఉండిరి. వాని తల్లి చీకటిలో కామతురై తన విటుడు వచ్చు చోటికి పోయెను. చీకటిగా ఉన్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని ఆమె వానికై వేచియుండెను. అచ్చటకు ఆమె కుమారుడు తనకిష్టురాలైన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో నున్న తల్లి తాను కోరిన ఆమె అనుకొనెను. వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాననుకున్న విటుడే అనుకున్నది. ఆ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరుగక తనకు కావలసిన వారే అనుకొనిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి. సమాగమమైన తరువాత వారిద్దరును ఒకరినొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంతకాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలను అనుభవించుచుండెను. కుమారుడు మాత్రం నిర్భయముగా ఉండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతకుని చేరి వానికి స్నేహితుడయ్యెను. కిరాతకునికి, బంగారంను దొంగిలించువాడికి, ఈ శూద్రుడికి, ఈ ముగ్గురికిని కలిపి ఒక బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడును వారితో కలిసి వారితో పాటు పాపకార్యములను చేయుచుండెను. బ్రాహ్మణుడొకటచే వారికి పౌరోహిత్యము కూడా చేయుచుండెను. వీరి కలయికతో పంచమహాపాపకములొక చోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కళ్ళు త్రాగువాడు, క్రూరుడు, బంగారమును అపహరించువాడు, గురుపత్నితో రమించినవాడు వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతకుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను. అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణునొకనిని చూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలలను ధరించెను. లేడి చర్మము, దర్భలు చేతపట్టియుండెను. గోవిందనామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్న వానిని చూచి, నీవెవరవు, ఎక్కడికి పోవుచున్నావని అడిగెను. అతడును, నేను బ్రాహ్మణుడను, కిరాతకుని వద్ద పనిచేయువాడనని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై ఉండి కనులు తెరిచి ఇట్లనెను. ఓయి, నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు, హింసాపరుడు, బంగారమును దొంగిలించువాడు వానికి మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు, గురుతల్పగమనము చేసినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మతేజమును కోల్పోతివి. పాపాత్ములతో మాట్లాడినను, వారిని చూచినను, తాకినను వాడును వారి వలె పాపాత్ముడగును.
అట్టి వారితో మాట్లాడక తప్పనిసరి అయినచో దర్భను చేతపట్టి మాట్లాడవలెను. అట్లు చేసిన పాపమంటదు. నీ వట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకుని పాపివైతివి. ఇట్టి నీతో మాట్లాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, గురుతల్పగమనము చేసినవాడు, బంగారమును దొంగిలించినవాడు, వీరితో స్నేహము చేసినవాడు, వీరైదుగురును పాపులే. ఇట్టి వారికెంత దూరముగానున్నా అంత మంచిది అని వీరవ్రతుడు విశృంఖలునితో పలికెను. విశృంఖలుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞాని, నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపము నుండి విముక్తి ఎట్లు కలుగును? సర్వపాపహరణక్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తము ఇట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను భిక్షమెత్తుకుని ఆ భిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముననే ముక్తి కలుగును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున 12 సంవత్సరములు పూర్తిగా కాని సంవత్సరము పాటు కాని ప్రయాగమాఘ స్నానము ఆచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకుని తినుము. ఈ ప్రకారం ఒక మాసము చేయము అని అనెను. విశృంఖలుడును అట్లే అని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతుదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరింపదగినదని చెప్పెను. విశృంఖలుడును వీరవ్రతునకు నమస్కరించి 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తము చేసుకున్న తరువాత నాకు ధర్మమును ఉపదేశింపకోరుదునని అడిగెను. ఆ ధర్మము అప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను. విశృంఖలుడును కళింగ కిరాతకుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును విశృంఖలుని మాటలను విని భయమును పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము, మాఘస్నానము చేసి పాప విముక్తులైరి. విశృంఖలుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరము చేరి కొంతకాలముండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతము ఆచరించెను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము, ప్రయాగ స్నానము పాపనాశనము చేసి ముక్తిని కూడా ఇచ్చును. విశృంఖలుడును వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తము ఆచరించెను. పాప విముక్తుడై వీరవ్రతుని వెతుకుచు నైమిసారణ్యమునకు పోయి వీరవ్రతునకు నమస్కరించి ఇట్లు పలికెను. వీరవ్రతుడు తనకు నమస్కరించిన విశృంఖలుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. 2 గడియలు ఆలోచించి ఇట్లనెను. ఓయి, నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే దుష్ట సాంగత్య జనిత దోషము కూడా పోయినది. నీవిప్పుడు బ్రహ్మతేజస్సుతో నున్నావు. మంత్రపూతమగు జలముతో 3 దినములు స్నానము చేయింతును. నిరాహారముగా నీవి 3 దినములు ఉండవలయును. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. విశృంఖలునిచే మంత్రజలమున స్నానము 3 దినములు చేయించెను. విశృంఖలుడును వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను. వీరవ్రతుడు విశృంఖలునికిట్లు ఉపదేశించెను. ఓయి, నిరంతరము సంతోషముగా ఉండుము. వేదమార్గమును అతిక్రమింపకము. శాస్త్రమును అనుసరించి కార్యములనాచరించుము. వివాహము చేసుకుని గృహస్థ ధర్మమును ఆచరింపుము. ప్రాణిహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము. సంధ్యావందనము మున్నగు నిత్య కర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండుము. హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఎవరి అందును అసూయపడకుము. ఇతరుల వృద్ధిని చూచి విచారపడకుము. పరస్త్రీలను తల్లివలే చూడుము. చదివిన వేదములను మరువకుము. అతిథులను అవమానింపకుము. పితృదినమున శ్రాద్ధమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండ్రు ధారణము చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తముతో శివుని అర్చింపుము. తులసిమాలను ధరించి తులసీదళములతో లక్ష్మీనారాయణులను, బిల్వదళములతో శివుని అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదితాన్నమును భుజింపుము. యతీశ్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామ క్రోధాది శత్రువులను జయింపుము. మాఘ స్నానమును మానకుము. మనస్సు నదుపులో ఉంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాధికమునాచరింపుము అని వీరవ్రతుడు విశృంఖలునకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను. విశృంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను.
గురువు అనుమతి పొంది మరల కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖముగా ఉండెను. తరువాత మరణించి ముక్తిని పొందెను. మాఘపురాణము 25వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జయ శ్రీమన్నారాయణ.